హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్. మీకు చెప్పాను కదా రిసార్ట్కి వెళ్తున్నాం అనేసి. అదైతే అక్షయకల్ప అయితే క్యాన్సిల్ అయిపోయిందండి. ఎందుకంటే అది నైట్ స్టే లేదంట. నేను చెక్ చేసుకోలేదు, చూసుకోకుండానే నేనైతే అది బుక్ చేశాను. వాళ్ళు కాల్ చేసి చెప్పారన్నట్టు నైట్ స్టే లేదండి, మీరు 2 months ముందే బుక్ చేసుకుంటే కానీ నైట్ స్టే ఉండదని చెప్పారు. ఇంకా ఒక దగ్గరికి వెళ్తాను అన్నాక మళ్ళీ క్యాన్సిల్ చేయడం ఎందుకులే అనేసి వేరే రిసార్ట్, సుగి రిసార్ట్ అనేసి ఒకటి చూశాను. అదైతే ఇంకా పిల్లలకు బాగుంటుంది అనేసి అయితే ఆ రిసార్ట్ అయితే బుక్ చేశానండి. ఇంకా సాటర్డే అయితే వెళ్తున్నాము. మనకి టైం అయితే 12:30కి చెక్ ఇన్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే సండే రోజు 11కి చెక్అవుట్ ఉంటుంది. సో మనకు అందులో అడ్వెంచర్ గేమ్స్ అవన్నీ ఉంటాయంట. అందుకే ఇంకా మార్నింగ్ దోశలు వేసేసాను. అండ్ పిల్లలకి బాక్సులు పెట్టుకోవడానికి కొన్ని అయితే మకాన్ అయితే ఫ్రై చేశానండి. ఇంకా మా హస్బెండ్ నైట్ స్టే కదా, అందుకే ఇంకా బట్టలు అన్నీ చదువుతున్నారు. పిల్లలకి బట్టలు తీసుకెళ్తే బెటర్ కదా, అండ్ అక్కడ స్విమ్మింగ్ అవన్నీ ఉంటాయి కదా అనేసి అయితే ఇంకా ఆయన అయితే బట్టలు సర్దుతున్నారండి. పాపం అండి, ఎప్పుడు మా హస్బెండే బట్టలు సర్దుతూ ఉంటారు. నేను సర్దుతామంటాను, కానీ మా ఆయన ఏంటంటే నేను అంత ప్రాపర్గా సర్దను ఎందుకులే అనేసి ఇంకా ఆయనే సర్దుకుంటూ ఉంటారు. అండ్ మార్నింగ్ కూడా చాలా టైం ఉందండి. అంటే 11 మేము ఆల్మోస్ట్ ఒక 11కి బయలుదేరాము. ఎందుకంటే మేముండే ప్లేస్కి ఒక 40 kilometers ఉంటుంది అనుకుంటా. సో ఎలాగో వెళ్ళిపోవచ్చు కదా. బట్ ఈ వ్లాగ్ మాత్రం ఎండ్ వరకు చూడండి. నాకైతే అమ్మో, మీరు టైటిల్ చూస్తేనే అర్థమైంది కదా మీకు. వ్లాగ్ ఎండ్ వరకే చూస్తే అసలు ఏమైంది ఏంటి, నేను భయపడుకుంటూ వెళ్ళిన దానికి కరెక్ట్గా అలానే జరిగిందండి. ఇంకా అక్కడ మా చిన్నోడు చూడండి, మొత్తం మంచిగా రెడీ చేసేసి కూర్చోబెడితే బట్టలు సర్దనివ్వకుండా అలా కూర్చొని అల్లరి చేస్తూనే ఉంటారు పిల్లలు. ఇంకా చెప్పినా వినరండి వీళ్ళకైతే, అల్లరి. ఇంకా వాళ్ళ డాడీ ఉంటేనైతే ఇంకొంచెం మారం ఎక్కువ చేస్తారు. ఇంకా మేమేమో పెద్దగా ఏమీ అనము. పిల్లలు అంటే ఇంకా చిన్నపిల్లలే కదా అని మా హస్బెండ్ అయితే కొంచెం గారం చేస్తారు. నేనైతే అప్పుడప్పుడు కొంచెం బెదిరించినా కూడా మా హస్బెండ్ గారం అయితే ఎక్కువగా ఉంటుందండి. అండ్ ఈ మధ్యకాలంలో కొంతమంది అడుగుతున్నారు ఋషి స్కూల్ గురించి అండ్ ఋషి సమ్మర్ ప్లాన్ గురించి. మీ కిడ్స్కి మ్యాథ్స్ అంటే చాలా కష్టంగా అనిపిస్తుందా? చాలా మెంబర్స్ పిల్లలండి చిన్న సమ్స్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అంటే మన మైండే సూపర్ ఫాస్ట్ క్యాలిక్యులేటర్ లాగా పనిచేస్తే బాగుంటుంది కదా. దానికోసం అండి ఈ బ్యాంజు నెక్స్ట్ లెవెల్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్నట్టు. సో మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా నీలకంఠ భాను గారి గురించి. ఆయన అయితే ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అండి. ఆయన డిజైన్ చేసిన మ్యాథ్స్ క్లాసెస్ అయితే మనకు బ్యాంజులో అవైలబుల్గా ఉంటాయి. 5 to 15 years ఎవరైనా అండి ఆ ఏజ్ పిల్లలకి మ్యాథ్స్ ఈజీగా ఫన్ వేలో అయితే వీళ్ళైతే నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు అసలే సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలకు కూడా ఈ కోర్సెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. మేము ఫస్ట్లో మా ఋషికి మ్యాథ్స్ నేర్పిద్దాము అనుకున్నాము. బట్ నేనేమో ఇంట్లో కొంచెం బిజీగా ఉండడం, మా హస్బెండ్కి వర్క్ స్ట్రెస్ వల్ల మాకు పాసిబుల్ అవ్వట్లేదండి. అందుకే ఈ బ్యాంజులో అయితే ఈ క్లాసెస్ అయితే తీసుకున్నాం. మా బాబుకి ఎంత నచ్చేసిందంటే డైలీ అడుగుతాడండి, అమ్మ క్లాస్ ఉంటుందా ఉండదా అలా అయితే అడుగుతూ ఉంటాడు. మనకైతే చాలా అంటే బేసిక్ లెవెల్లో చెప్తారండి, పిల్లలకి ఈజీగా అర్థమైపోద్ది. మ్యాథ్స్ అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇష్టపడేలాగా అయితే వాళ్ళైతే చేస్తారు. 12, but 12 is not there, Rishi. 13. 13 is definitely here. 13. What should I write after 13 now? 14. Yes, very good. You know your numbers really well, Rishi. Very good. What should I write after 14? See, 15, 16 is also not here. What should I write after that? మా బాబుకైతే ఈ క్లాసెస్ అయితే చాలా నచ్చాయండి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ క్లాసెస్ అయితే అటెండ్ అవుతున్నాడు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఇందులో డెమో క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇండియాలోనే కాదు, మనకి యూఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఈ సమ్మర్లో మీ పిల్లలకి ద బెస్ట్ ఈ కోర్స్ అయితే. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మా బాబుకి అయితే క్లాసెస్ చాలా బాగా నచ్చాయండి. ఇంకా మేమైతే జస్ట్ ఒక 1 hour 1.5 hourలో అయితే రిసార్ట్కి అయితే వచ్చాము. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఇంకొక ½ hour ముందు బయలుదేరితే సరిపోయేదేమో. మా చెక్ ఇన్ టైం అయితే 12:30. అబ్బా, రిసార్ట్ ఉందండి, మామిడి తోటల్లో రిసార్ట్ ఉండే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఫుల్గా మామిడికాయలు కాసాయి. చెట్లన్నిటికీ చూశారు కదా, ఈ మ్యాంగో ట్రీస్ మధ్యలో రిసార్ట్ అయితే కట్టారు. ఎక్కడ చూడు మామిడికాయలే అండి. మేబీ ఇంకొక 15 రోజులైతే ఇంకా పెద్దగా అవుతాయేమో. అసలు పెద్ద మామిడికాయలు అబ్బా అనిపించింది. కానీ అంటే కోసుకుందామంటే అక్కడ సెక్యూరిటీ అయితే ఉన్నాడు. నేనైతే పెద్ద కోయలేదు. అండ్ ఇవి పుల్లగా ఉంటాయంట.
హస్బెండ్ చెప్పారు కొంచెం పెద్దగా అయితే టేస్ట్ బాగుంటాయి ఉప్పు పెట్టుకొని తినడానికి, కానీ ఈ స్టేజ్లో అయితే పుల్లగా ఉంటాయి అని చెప్పారు నాకు. కానీ రాగానే ఈ మామిడితోటి చూసేసరికి అబ్బా అనిపించింది. మా హస్బెండ్కి అయితే అదే చెప్తున్నాను, అంటే నేను ఎప్పటి నుంచో ఒకటే చెప్తానండి, మనం కూడా ఒక మామిడి తోట తీసుకుందాము. నాకు మామిడి పండ్లు అంటే చాలా చాలా ఇష్టము, మా పిల్లలకు కూడా ఇది బాగా ఇష్టము. ఎందుకో అదో హ్యాపీనెస్గా ఉంటుంది కదా, ఒక్క చెట్టు అయినా తీసుకుందాం మామిడి చెట్టు అనేసి. ఇంకా రాగానే ఫస్ట్ అయితే లంచ్ చేసామండి. మేము వచ్చిందే 1కి కదా, ఇంకా లంచ్ అయితే పెట్టారు. ఇక్కడ పక్కకి హట్లలాగా కనిపిస్తున్నాయి చూసారు కదా, అవే మేము బుక్ చేసుకున్నామండి. మంచిగా మామిడి తోట మధ్యలో అవి వేసేసి, నార్మల్గా రూమ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇంకా నేను బుక్ చేసే టైంకి రూమ్స్ అయితే లేవంట. అండ్ కాస్ట్ ఎంత అని అడుగుతారేమో, ఒక్కొక్కరికి 2500 అండి. మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కలిపి 5000 రూపీస్ అయితే అయ్యింది. అండ్ ఇంకా పిల్లలు చిన్నవాళ్ళే కదా, వాళ్ళకైతే ఏమీ లేదు. మనకు ఈ 5000 రూపీస్లో మనకి అంటే ఇప్పుడు వచ్చాను కదా, లంచ్ పెడతారు, డిన్నర్ పెడతారు, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు. సో లంచ్ మాత్రం అదిరిపోయిందండి అసలు. పిల్లలు కూడా, మా లడ్డు బాబు కూడా అంటే తింటాడో తిండో అనుకున్నాం, కానీ మా లడ్డుగాడు కూడా మంచిగా తిన్నాడు. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కానీ పిల్లలతోని మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రిసార్ట్ అయితే బెస్ట్ అండి. కానీ ఇందులో ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే అంత హైజీన్గా లేదండి. అంటే మనం నార్మల్గా కొంచెం మంచి రిసార్ట్స్కి వెళ్తే కొంచెం నీట్గా అలా ఉంటుంది కదా, ఇక్కడ అంత నీట్గా ఉన్నట్టు అనిపించలేదు. దానికి తోడు మేము వెళ్ళింది సాటర్డే కదా, ఎంత రష్ ఉన్నారంటే ఎక్కడ చూడు ఫుల్ 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 జనాలు అయితే ఉన్నారండి. మనకి వెళ్ళగానే చేతికైతే ఒక బ్యాండ్ వేస్తారు, అందులో మనకి కొన్ని గేమ్స్ అయితే మనం ఆడుకోవచ్చు అన్నట్టు. అందులో మొత్తం 11 ఎన్నో డాట్స్ ఉంటాయి. కొన్ని అంటే ఒక గేమ్ ఆడితే 3 డాట్స్ కట్ చేస్తారు, అలా మనమైతే కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. ఇంకా రాగానే ఫస్ట్ అయితే అక్కడ చిన్న బోట్ల లాగా ఉన్నాయి. మా రిషిబాబు అయితే అమ్మ ఇది ఆడతాను అని చెప్తే ఇంకా ఈ బోట్ అయితే ఆడిపించాము. కొన్ని గేమ్స్ అయితే పిల్లలకి ఫ్రీగానే ఉన్నాయండి, కానీ పెద్దవాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అందులో రోపు, సైక్లింగ్, మళ్ళీ రోప్ మీద జారేది ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. జనం కూడా ఫుల్గా ఉన్నారండి సాటర్డే రోజు. అంటే సాటర్డేనే ఎక్కువగా వస్తూ ఉంటారంట. ఇంకా మా రిషిబాబు అయితే వెళ్ళగానే చూస్తారు కదా ఆడుతూ ఉన్నాడా. మా లడ్డు బాబు అండి, మా చిన్నోడికి అసలు ఎంత అంటే దిగిపోవాలి, అందులో ఆడేసుకోవాలి అనేసి ఫుల్గా అసలు ఏడుపు. ఇంకా పాపం మా హస్బెండ్ మాత్రం లడ్డు బాబుని మోసుకుంటూనే ఉన్నారండి. అంటే పిల్లల్ని కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, ఇలాంటి రిసార్ట్కి వెళ్తే బెస్ట్. మీరు ఎవరైనా అంటే వన్ టైం అయితే మీరు పక్కా విజిట్ చేయొచ్చు. ఇది విజిటింగ్ ఉంటుందంట, అంటే మనం నైట్ స్టే చేయకపోయినా డే టైం విజిటింగ్ కూడా ఉంటుందంట. 1000 రూపాయలు ఉంటుందేమో అండి. మనకి 1000 ఉంటుందో మరి ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడుకొని అయితే వెళ్ళిపోవచ్చు. బట్ మేమైతే ఇంకా నైట్ కూడా ఉంటే బెటర్ కదా అనేసి అయితే నైట్ స్టేకి అయితే ఉన్నామండి. అక్కడ ఆ రోప్ జారేది ఉంటుంది అన్నట్టు, ఎంత ఒక 4-5 అంతస్తుల పైకి అయితే మనం వెళ్ళిపోయి అక్కడి నుంచి చూసారు కదా థ్రెడ్ పట్టేసి ఇలా వదిలేస్తారు. నాకు నిజంగా అండి మీరు చెప్తే నమ్మరు, హైట్ అంటే చాలా భయము. నాకు నా ప్రాణం మీద తీపి ఎక్కువ. మా ఆయన అయితే తిడుతూనే ఉంటారు, ఎందుకే బాబు అంత ప్రాణం మీద తీపి నీకు అనేసి అంటున్నా. ఏంటో అండి నాకు అసలు చాలా భయము. అంటే ఇట్లా రోలర్ కోస్టర్లు ఎక్కాలన్నా, ఏమైనా గుండ్రంగా తిరిగేటివన్నా అసలు నేను ఏవి ఎక్కను, నేను ఏవి ఆడను. ఇంకా మా ఆయనేమో నువ్వు వెళ్ళు అంటే ఆ గేమ్స్ తీసుకున్నాం కదా ఇద్దరము, టికెట్స్ అయితే వేస్ట్ అయిపోతాయి, వెళ్ళు అంటే ఫైనల్గా ఇంకా నేనైతే వెళ్దాము అనేసి ట్రై చేశాను. ఎక్కేటప్పుడు కూడా ఒక 10-15 నిమిషాలు అయినా సతాయించానండి. నేను వెళ్ళను బాబోయ్, నన్ను నెట్టేయకండి మెల్లిగా అనేసి చాలాసేపు సతాయించి ఫైనల్గా అయితే వెళ్ళానండి. అమ్మో నాకు అసలు అది చూస్తారు కదా, జస్ట్ ఒక థ్రెడ్ ఇలా కట్టేసి మనల్ని వదిలేస్తారు. అది చాలా దూరం, ఒక 300-400 మీటర్స్ వరకు మనకి అలా గాల్లోనే వెళ్తాము. చాలా అంటే చాలా భయపడ్డానండి. అమ్మో అసలు ఎంత, కానీ కొంచెం దూరం వెళ్ళాకైతే భయం అంత అనిపించలేదు. ఫస్ట్ అయితే చాలా భయపడిపోయాను. ఇంక ఇక్కడైతే రెయిన్ డ్యాన్స్ ఉందన్నాక వెంటనే టపటప డ్రెస్సులు మార్చేసుకొని అయితే రెయిన్ డ్యాన్స్కి అయితే వచ్చేసామండి. మా చిన్నోడు ఎంజాయ్ చేశాడు అసలు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మా చిన్నబాబు దగ్గరనే ఆడుకున్నారండి. ఎందుకంటే చిన్నగా ఉన్నాడా, అసలు పరుగులు మా వాడు. అండ్ మా చిన్నోడికి డ్యాన్సులు కూడా బాగా వేస్తాడండి. ఇంకా ఫుల్గా అన్ని తెలుగు సాంగ్సే పెట్టారు. మరి వచ్చిన వాళ్ళంతా తెలుగు వాళ్ళ ఏంటో నాకు అర్థం కాదు, కానీ మంచిగా ఊపున్న సాంగ్స్ ఉంటాయి చూసారు కదా, ఆ ఊపున్న సాంగ్సే పెట్టారు. ఫుల్గా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు మాత్రం. రెయిన్ డ్యాన్స్ ఒక 1 అవర్ ఉంటుంది. అండ్ స్విమ్మింగ్ పూల్, పక్కకే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇవి రెండు కూడా చిన్నబాబు పెద్ద బాబు బాగా ఎంజాయ్ చేసేసారు. మా చిన్నోడైతే ఇంకా ఆ నాలుక తెరిచేసి నీళ్ళు తాగేద్దాము అలా అన్నట్టయితే ట్రై చేశాడు. అంటే ఇంకా చిన్నబాబుని ఎక్కువ ఏమంటాయి, మా కమ్యూనిటీలో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ ఎక్కువ తీసుకెళ్ళట్లేదండి. ఎందుకంటే ఆ వాటర్కి స్కిన్ పాడైపోతుంది, ఏదేదో మల్టిపుల్ రీజన్స్ వల్ల నేనైతే పెద్దగా తీసుకెళ్ళట్లేదు. ఋషిబాబునే తీసుకెళ్తాము.
కానీ ఇంకా మా చిన్నోడికి ఫస్ట్ టైం కదా అసలు చూసారా, అప్పటికి ఇంకా హెయిర్కి క్యాప్ అవన్నీ పెట్టే తీసుకెళ్ళాను. కొంచెం మళ్ళీ ఎందుకులే జలుబు చేస్తుంది ఏమైనా అవుతుంది అనేసి వెళ్ళాము. అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా రోజుల తర్వాత పిల్లలతో ఇలా బయటికి రావడము. అండ్ అక్కడ కూడా ఫుల్ జనం ఉండడము, అన్నీ కూడా మంచిగా ఫన్ గేమ్సే పెట్టడం. నేనేమో ఇంకా పిల్లల బట్టలు అవన్నీ పెట్టుకొని అక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్కడ సెక్యూరిటీ చెప్తూ ఉన్నారు, మీరు చెప్పులు వేసుకొని వచ్చారు, చెప్పులు రావద్దు జారిపోతారని చెప్తే ఇంకా నేను కూడా డ్రెస్ వేసుకున్నాను కానీ స్విమ్ డ్రెస్ వెళ్ళలేదండి. ఫైనల్గా లాస్ట్ కొద్దిసేపు అయ్యాక అంటే ఇంకా ఎండ్ అవుతుంది ఆ టైంలో అయితే నేను కూడా వెళ్ళాను. నేను యాక్చువల్లీ హెడ్ బాత్ చేసి వెళ్ళాను. అయ్యో నా హెయిర్ అప్పటికే నేను హెయిర్ క్యాప్ తెచ్చుకున్నానండి, బట్ పెద్ద బాబుకి పెట్టాను, పెద్ద బాబుది ఏమో చిన్న బాబుకి పెట్టాను. వాళ్ళ హెయిర్ వెట్ అవుతుంది మళ్ళీ ఎందుకులే అనేసి ఇంకా స్విమ్మింగ్ పూల్లో అవన్నీ కూడా ఒక 1.5 hour అంతా ఎంజాయ్ చేసేసి మళ్ళీ డ్రెస్సులు మార్చుకొని ఇక్కడికైతే వచ్చాము. చూసారు కదా మంచిగా మామిడి చెట్ల మధ్యలో ఇలా సిట్టింగ్ అయితే అరేంజ్ చేశారండి. హ్యాపీగా ఇక్కడ కూర్చొని తినేయచ్చు. ఫుల్గా కాలేజెస్ నుంచి ఆఫీస్ల నుండి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. అండ్ ఫుడ్ అయితే అబ్బా అసలు ఎంత బాగుందో అండి, ప్రతి ఐటెం బాగుంది. మాకైతే ఫుడ్ మాత్రం నిజంగా అండి చాలా నచ్చింది. అంటే మన సైడ్ తింటాం కదా నార్మల్గా, అంటే నేను ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ అసలు అదిరిపోయింది. ఏ ఫుడ్ ఐటమ్ అయినా అంటే లంచ్ అయినా డిన్నర్ అయినా అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా అండ్ ఈవినింగ్ స్నాక్స్ మనకి శనగల తాలింపు అండ్ పకోడీ పెట్టారండి. అసలు అన్నీ కూడా చాలా బాగుండే. కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తే బాగుండేదని నాకు అనిపించింది. మేబీ జనం ఇంత ఎక్కువగా ఉండడం వల్ల అంత హైజీన్గా లేదేమో, అది కూడా కొంచెం మెయింటైన్ చేస్తే ఇంకా అసలు సూపర్ రిసార్ట్ అన్నట్టు ఎవరైనా వెళ్ళి ఎంజాయ్ అయితే చేయొచ్చు. వన్స్ ఒక్కసారి అయితే విజిట్ చేయొచ్చండి. చూసారు కదా మంచిగా అందరూ ఫ్రెండ్స్తోని ఆ చెట్ల మధ్యలో చల్లగా గాలి వస్తుంది, మామిడి చెట్ల మధ్యలో ఎటు చూసినా బాగా అనిపించిందండి, ఎంజాయ్ అనిపించింది. ఇంకా మేమైతే చాలా గేమ్స్ మిగిలిపోయాయి. మేము అసలు జస్ట్ ఒక్క రోప్స్ అదొక్కటే ఆడాం కదా, ఇంకా చాలా గేమ్స్ ఉండిపోయాయి. ఇంకా స్నాక్స్ అవన్నీ తినేసి అయితే మళ్ళీ మా హస్బెండ్ వెళ్దాము ఆడుకోవడానికి, వేస్ట్ చేయడం ఎందుకు అంటే ఇంకా మనము టికెట్ తీసుకున్నప్పుడు ఆడితే బెటర్ కదండి, అందుకే వెళ్దాము అన్నారు. ఇంక ఇక్కడైతే మనకి షాప్ లాగా కూడా ఉంది, ఇక్కడ వాటర్ బాటిల్స్ అవన్నీ అమ్ముతున్నారు. సో ఇందులో అయితే మనము వాటర్ బాటిల్స్ అవి కూడా కొనుక్కున్నామండి. ఇంకా నైట్ అయితే ఫైర్ క్యాంప్ కూడా ఉంటుందంట. అంటే మనం తీసుకున్నది చిన్న చిన్న హట్లు కదా, అక్కడైతే మధ్యలో ఫైర్ క్యాంప్ కూడా వేస్తారంట. అసలు ఎవరైనా ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తే అబ్బా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చండి. మేమైతే అదే అనుకున్నాము, ఇంకొక ఫ్యామిలీ కూడా ఉండుంటే ఇంకెక్కువ ఎంజాయ్ చేయొచ్చు కదా అనిపించింది. ఇంకా నేనైతే మళ్ళీ సైక్లింగ్ దానికి వెళ్ళాను. మా హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ నేను పిల్లల్ని పట్టుకుంటే ఆయన అవన్నీ ఆడేసి వచ్చారు. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఈ సైకిల్ ఎక్కేటప్పుడే అన్నాను వద్దు నేను వెళ్ళను, నేను తొక్కుతాను అంటే మా హస్బెండ్ ఏం కాదు ఈజీగా వెళ్ళిపోతుంది అన్నారండి. అబ్బా మధ్యలోకి వెళ్ళాకంటే ఫస్ట్లోకి వచ్చే స్పీడ్గానే వెళ్ళాను, కరెక్ట్గా మధ్యలోకి వచ్చేసాక ఆగిపోయిందండి. అసలు తొక్కినా వెళ్ళదు ఆ సైకిల్. నేను ఏడుపు పైనుండి అండ్ కరెక్ట్గా మిడిల్లో ఉన్నాను కదా, అటు ఎవ్వరు ఏం చేయలేరు. ఆ ట్రైనర్స్ కూడా ఉన్నారు కానీ మీరే తొక్కాలి అని అంటారండి. అసలు ఆ సైకిల్ ఏమో పోదు, అది గాలి ఎక్కువగా రావడము. అప్పటికే మొత్తం చూసారు కదా మబ్బులు పట్టేసింది, ఫుల్ గాలి రావడం వల్ల తీగలేమో ఊగుతున్నాయి, నేనేమో మధ్యలో స్ట్రక్ అయిపోయాను. ఇంకా నేను అక్కడ కూర్చొని ఏడుపు, మా ఆయనేమో కింద నుంచి ఏం కాదు హాఫ్ పెడల్ అంటారు కదా, అంటే ఫుల్గా కాకపోయినా హాఫ్ పెడలైనా తొక్కు అమ్మో అసలు అయ్యో బాబోయ్ నేను అందుకే అండి ఇలాంటి అడ్వెంచర్లు చెయ్యను. మా ఆయనేమో చెయ్యి అని చెప్తే ఆల్మోస్ట్ ఒక 1 hour అసలు ఏడుస్తూనే ఉన్నాను. అండ్ అదేంటంటే 2 rounds అటు వెళ్ళాలి ఇటు రావాలి. ఇంకా నేను ఒక్క రౌండ్కే ఇంకా నా వల్ల కాదురా బాబోయ్ అనేసి ఏడ్చుకుంటూ కిందికి దిగిపోయాను. ఎంత ఏడ్చేసానో నాకు ఎంత చాలా భయం వేసిందండి. మధ్యలో అలా ఆగిపోతే ఎలా చెప్పండి. ఇంకా కొద్దిసేపు ఏడ్చి అలా ఇంకా నేనైతే కూర్చున్నాను. ఇంకా సరేలే నువ్వేం ఆడకు అన్నీ నేనే ఆడతాననేసి మా ఆయన మొత్తం ఉన్న గేమ్స్ అన్నీ కంప్లీట్ చేశారు. ఇంక ఇక్కడ ఇది ఉంటుంది కదా ఈ బుల్ పైన ఎక్కేది, ఇది కూడా ఆడారు. మా ఆయన మాత్రం అన్నీ చకచకా ఆడేశారండి. నేను చూసి అంటే స్టన్ అయిపోయాను. ఇంత యాక్టివ్గా ఉంటారా అంటే చాలా అంటే దాన్ని ఏమంటే నేను ఎప్పుడు మా ఇంట్లో ఫన్ సైడ్ చూడలేదు. ఎప్పుడైనా ఇలాంటి గేమ్స్కి అన్నిటికీ కూడా ఆఫీస్ వాళ్ళ నుంచే వెళ్తారంట. మేము మ్యారేజ్ అయినాక పెద్దగా రిసార్ట్లకు వెళ్ళింది బయటకు వెళ్ళింది అయితే ఏమీ లేదండి. ఇక్కడ ఇదేదో హైట్ ఎక్కేది ఉంటుంది కదా, ఇది నేను ట్రై చేశాను. నేనైతే ఏవి ఎక్కలేకపోయానులేండి, నేనే అసలు ఏమీ ఆడలేకపోయాను. మా రిషబాబు కొద్దిగా ఆడుకున్నాడు. ఇంకా మా హస్బెండ్ మాత్రం అన్నీ మంచిగా పర్ఫెక్ట్గా ఆడారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అసలు అన్ని గేమ్స్ కూడా. నాకు అదే అనిపించింది, పోనీలే ఇంకా మా ఆయనైనా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనిపించింది.
కానీ పిల్లలు కూడా కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, ఒక 10 years అంత వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగున్నాయి గేమ్స్ అన్నీ కూడా. అంటే ఇంకా హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు పిల్లలన్నీ కూడా. కానీ అప్పటికే ఏమైపోయిందంటే మొత్తం మబ్బు పట్టేసిందండి. ఆల్మోస్ట్ టైం అయితే 5 అయిపోయింది, 5:30 అలా అయిపోయింది. అప్పటికే ఇంకా కొన్ని గేమ్స్ అయితే మేము ఆడలేదు కూడా. ఈ బెలూన్ ఉంది చూడండి, ఇది ఆడదాం అనుకున్నాము. యాక్చువల్గా ఎట్ టైం 2 కావాలంట, అందులో మనల్ని పెట్టేసి తోస్తారంట అండి. నేనైతే ఏమీ ఆడను బాబోయ్, ఇంకా నాకు అదొక్కటే, ఆ సైక్లింగ్ ఒక్కటే అదే ఎక్కువ అయిపోయిందండి. నేను అసలు ఏడ్చుకుంటూ అలానే కూర్చున్నాను, ఇంకా నేనేమీ ఆడలేదు. దానికి తోడు చిన్నోడు కూడా నిద్రపోయాడు మంచిగా. మా చిన్న బాబు అసలు వాటర్లో ఫుల్గా ఆడాడు కదా, బాగా నిద్ర వచ్చేసిందేమో, ఇంకా ఫుల్గా పడుకున్నాడు. ఇంకా మా రిషి బాబు ఏమో కొన్ని గేమ్స్ ఆడుకుంటానమ్మా అంటే ఇంకా అవన్నీ ఉన్నాయి చూసారు కదా, అందులో కొన్ని అయితే సింపుల్గా అటు ఇటు నడిచేది అవైతే చిన్నగా ఆడిపించామండి. మేము యాక్చువల్గా నైట్ క్యాంప్ ఉంటుంది, హ్యాపీగా హట్లో పడుకోవచ్చు అలా అయితే అనుకున్నామండి. కానీ మా ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయాయి. ఫుల్గా నైట్ అయితే వర్షం పడింది. అదే అనిపించింది, అయ్యో ఒకటి అనుకుంటే ఒకటి. ఆ ఒక్కరోజే వర్షం పడిందంట. నార్మల్గా అయితే పెద్దగా ఏం వర్షం పడితే మనకి అలా హట్లు ఎందుకు ప్రొవైడ్ చేస్తారు చెప్పండి. అప్పుడు నార్మల్గా అయితే ఎక్కువగా వర్షం ఏం పడదంట, బట్ ఆ రోజైతే పడిందండి. ఇంకా మా బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. అండ్ ఈవినింగ్ అయితే 8:30 వరకు డిన్నర్ పెట్టమని చెప్పారండి. మాకేమో 7 నుండే అసలు ఫుల్గా ఆకలేసేసింది. పిల్లలు కూడా ఇంకా అంటే త్వరగా తినేస్తారు కదా ఇంట్లో. ఇంకా చిన్న బాబుకి అయితే కొంచెం అన్నం పప్పు అడిగేసి వాళ్ళకి చెప్పేసి తినిపించేశాను. ఇంకా మేమేమో ఆ డిన్నర్ ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ కొన్ని ఇండోర్ గేమ్స్ అవి ఉంటే అవన్నీ ఆడేసుకొని ఇంకా కొద్దిసేపు షటిల్ ఆడుకొని అలా అయితే ఎప్పుడు 8:30 అవుతుందా, ఎప్పుడు వెళ్ళి తిందామా, ఇంకా నాకు తిన్నదంతా అరిగిపోయింది. మళ్ళీ దానికి తోడు ఇంకా కొంచెం భయపడి అట్లా అయిపోయింది కదా, ఇంకే ఆటలైతే ఆడాలనిపించలేదు. ఇంకా మా పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉన్నాము. బట్ డిన్నర్ మాత్రం మళ్ళీ మంచి మంచి ఐటమ్స్ పెట్టారండి. లైవ్ కౌంటర్ లాగా పెట్టారు. మనకి బయట ఏంటంటే ఫిష్ ఫ్రై, మంచిగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అవన్నీ ఏంటంటే మనం అడిగిన వెంటనే చేసేసి ఇస్తారు. అలా అని పెద్ద క్యూ కూడా ఏమీ లేదండి. అంత జనాలు ఉన్నారు కానీ మరి జనమంతా వెజిటేరియన్ తిన్నారో ఏంటో అస్సలు క్యూ లేదు. ఫిష్ ఫ్రై మాత్రం అద్దరగొట్టేశాడు. అండ్ ఇక్కడ చికెన్ సూపు, చికెన్ స్టార్టర్స్ అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మా ఆయనకి సేమియా పాయసం బాగా నచ్చిందంట. మా రుషి బాబు ఏమో ఒక 5-6 గులాబ్ జాములు తిని హ్యాపీగా పడుకుని పోయాడండి. వాడేమో ఏమీ తినలేదు. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, పిల్లలండి ఏం లేనప్పుడేమో తింటా అంటారు. అన్ని ఐటమ్స్ కనిపించేసరికి ఒక 5-6 గులాబ్ జాములు తినేసాడు. ఇంకా కొంచెం రైస్ తినిపించేసి ఇంకా నిద్ర వస్తుంది అంటే ఇంకా పడుకుని పెట్టేద్దాము. ఇంకా అంత నిద్ర వచ్చినప్పుడు ఏం తినిపిస్తాం చెప్పండి. అందుకే ఇంకా బాబుకైతే ఏం తినిపించలే. మా లడ్డు బాబు కూడా ఇలా అన్నం పప్పు ఇక్కడైతే మంచిగా తినేసాడు. చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు మనకి, సాలాడ్స్ అలా వెజ్లో నాన్ రెండిళ్ళల్లో కూడా టేస్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అబ్బా ఈ ఫుడ్ కోసమే వెళ్ళొచ్చు అనిపించింది. అంటే మనకి కొన్ని ప్లేసెస్లో ఫుడ్ బాగోదు కదా, ఇక్కడ మాత్రం బాగుంది ఫుడ్ అయితే. అంతేనండి. ఇప్పుడు 2500 ఒక్కొక్కరికి మనకి ఫుడ్కే నాకు తెలిసి, అంటే డిన్నరు మనకి లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ అంటే అక్కడ 1000 రూపీస్. అండ్ గేమ్స్ అన్నీ ఆడుకోవడానికి ఒక 1000 రూపీస్. అండ్ స్టేయింగ్కి 500. రీజనబుల్గానే అనిపించింది మాకైతే. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే ఒక 3-4 తినేసామేమో. మేమైతే ఫుల్గా తినేసామండి. చాలా రోజులు అయిపోయింది ఐస్ క్రీమ్ తినని. ఇంకా నేనైతే ఇక లైవ్ కౌంటర్కి వచ్చేసి ఫిష్ ఫ్రై అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయించుకున్నాను. మామిడి చెట్ల మధ్యలో కూర్చొని అబ్బా తింటూ ఉంటే అసలు ఎంత బాగా అనిపించిందో అండి. చాలామంది అండి మీరు ఫుడ్ ఎక్కువగా తినేస్తారు అనేసి కామెంట్ చేస్తూ ఉంటారు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అండి మంచిగా తినాలి. నేనైతే ఇవాళ ఫుల్గా తినేసాను. నార్మల్గా అంటే ఇంట్లో ఉంటే కొంచెం క్వాంటిటీ తక్కువే తింటానండి, బట్ బయటికి పోతే మాత్రం ఆ ఫ్రైడ్ రైస్ కూడా ఎంత బాగా చేశాడో. అసలు స్పైస్ వేయకుండా ఎక్కడ కూడా ఫుడ్ అయితే స్పైసీగా లేదండి. మనం నార్మల్గా పిల్లలు తినేలాగా ఉంది. అక్కడ చికెన్ లివర్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై చేస్తున్నారు. ఇక్కడేమో ఫ్రైడ్ రైస్ మనం అడిగిన వెంటనే మంచిగా చేసి పెడతారు. అండ్ పెద్ద క్యూ లైన్ కూడా లేదు. హ్యాపీగా మనకి అన్లిమిటెడ్ బఫెట్ అండి. హ్యాపీగా మనం ఎంతసేపు అయినా తినొచ్చు. కానీ పాప మా ఆయనకేమో పిల్లల్ని పట్టుకోవడానికే టైం సరిపోయింది. ఇంకక్కడేమో కొద్దిసేపు తింటూ ఈ పిల్లలు ఎటు రుకుతున్నారు ఏంటి, పెద్ద పిల్లలు అనుకోండి ఒక దగ్గర కూర్చుంటారు, చిన్నోళ్ళు కదా. ఇంకా దానికి తోడు మా చిన్నోడైతే ఆ చెట్ల మధ్యలో అసలు ఎక్కడున్నాడో కూడా కనిపించట్లేదు. మళ్ళీ చీకటి అయిపోయింది కదా, ఎందుకులే అనేసి అయితే ఇంకా అక్కడ కొద్దిసేపు వాళ్ళకైతే మా రుషిబాబుకి అయితే ఫిష్ ఫ్రై నచ్చిందంటే అవి అయితే తినిపించేసి వాళ్ళేమో చెట్టు సందులోకి వెళ్ళి ఆడుకోవడము అలా అయితే చేస్తారు. అరౌండ్ 9 ఆ టైంకి అండి అబ్బా స్టార్ట్ అయింది వర్షము. కరెక్ట్గా డిన్నర్ చేశాక మనం క్యాంప్ అంటే
ఫైర్ పెడతారు అక్కడ అనేసి అయితే అనుకున్నారు. కానీ వర్షం అయితే ఫుల్ వర్షం కొట్టిందండి. దానికి తోడు రూమ్స్ ఏమీ లేవన్నారు. మాకేమో ఆ హట్లలో ఎలా పడుకుంటాం చెప్పండి. కొంతమంది అయితే ఆ చెట్లలో అవి తెచ్చుకొని అక్కడ వేసుకున్నారు. కానీ ఇంకా పిల్లలు అలా సరిగ్గా నిద్రపోరు అనేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాము. ఇంకా రిక్వెస్ట్ చేసి చిన్నపిల్లలు ఉన్నారు కొంచెం చూడండి అంటే ఈ రూమ్ అయితే ఇచ్చారండి. రూమ్ కూడా చాలా నీట్గా ఉండే, సింపుల్గా చిన్న రూమే ఇచ్చారు కానీ నీట్గా ఉండే. అండ్ ఎక్స్ట్రా ఛార్జ్ కూడా ఏం తీసుకోదు, ఒక 500 ఎక్కువ తీసుకొని రూమ్ అయితే ఇచ్చారు. హ్యాపీగా గీజర్ అవన్నీ ఉంది, మీరు నెక్స్ట్ డే హ్యాపీగా స్నానం చేయొచ్చు అని అయితే చెప్పారు. అండ్ బయట కూడా వెదర్ బాగా చల్లగా ఉందండి. మా పిల్లలు అప్పటికే మంచిగా నిద్రపోయారు. ఇంకా మార్నింగ్ లేసేసి మంచిగా పిల్లలిద్దరికి స్నానం చేయించేసి మేమైతే ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. మళ్ళీ మనకి ఇంకా మేము నిన్న పెద్దగా ఎక్కువ గేమ్స్ కూడా ఆడలేదండి, అవన్నీ ఉండిపోయాయి. ఇంకా కనీసం అవైనా ఆడేద్దాము అనేసి ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు. మరి రిషిబాబు అండి అంటే నార్మల్గా వెళ్ళి తిను కన్నా ఏమైనా అన్ని రకాలు ఉన్నాయి. అండ్ లైవ్గా దోశలు అన్ని రకాలు మొత్తం మనకి A to Z మనకి తినే అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే పెట్టారండి. అండ్ దానికి తోడు నైట్ వర్షం పడింది కదా, చూసారు కదా మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా ఉందో. హ్యాపీగా ఇక్కడే ఉండిపోతే బాగుంటుందేమో అండి లైఫ్ అనిపించింది. ఎందుకంటే మంచిగా మామిడి చెట్టు ప్రశాంతంగా ఉంది, గాలి. అండ్ ఈ రిసార్ట్ ఉన్న దరిదాపుల్లో కూడా ఇంక ఇల్లులు ఏవి లేవండి, అంత పీస్ఫుల్ ఏరియా అన్నట్టు. నార్మల్గా అంటే కొంచెం ఓపెన్ ప్లేస్లో కట్టినట్టున్నారు. సో మంచి ప్రశాంతంగా అయితే ఉంది. ఓన్లీ ఇటు రోడ్డుకు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఈ రిసార్ట్కే వస్తున్నారేమో. చూసారు కదా మార్నింగ్ ఎన్ని రకాలు పెట్టారో, అన్నీ కూడా టేస్ట్ అయితే మంచిగా ఉండే పెద్దగా. కానీ మాకు కూడా తినాలనిపించలేదులేండి. నేను మా ఆయన తినలేదు సరిగ్గా, ఎందుకంటే ఈ పిల్లలండి మెయిన్ అటు ఇటు పరుగులు ఎత్తడము అండ్ ఎక్కువసేపు ఎత్తుకోవడము, ఇంకా అదొకటే చికాగ్గా అనిపించింది. ఒక్క దగ్గర కనీసం కూర్చుంటే ప్రశాంతంగా కూర్చొని తినేవాళ్ళము. మా ఆయనకు అదే చెప్పాను, కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అంటే మెయిన్ చిన్నోడు కూడా మా రిషిబాబు అంత అయ్యాడు అనుకోండి, ఏదన్నా అంటే నచ్చింది తింటాడు అండ్ పరుగులు ఎత్తాడు, అటు ఇటు పరుగులు ఎత్తాడు, ఏమైనా దెబ్బలు తగిలించుకుంటాడు కదా. అదే మెయిన్ భయము. ఇంకా మా రుచిబాబు ఏమో అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు చూసి అమ్మ నాకు ఇవే వద్దమ్మా, ఓన్లీ వాటర్ మిలన్ పప్పయ్య తింటానన్నాడండి. అసలు ఎంత కోపం వచ్చేసిందో. అన్ని రకాలు ఉన్నాయి, మంచిగా టేస్టీగా ఉన్నాయి కదా, తినొచ్చు కదా. ఇంకా ఫ్రూట్స్ అయితే తిన్నాడు. పాపం వాడికి అప్పటికే అంటే ముందు రోజు కొంచెము అటు ఇటు అండ్ ఆ రోప్ జారడము అవన్నీ కూడా మా హస్బెండ్ ఏం చేశారంటే ఋషిబాబుని పట్టుకొని అవన్నీ ఆడారండి. ఋషి కూడా పర్లేదు బాగానే ఎంజాయ్ చేశాడు. పాపం మా లడ్డు బాబుకి ఏం తెలీదు. ఇంకా వాడైతే ఎత్తుకొని ఉండడము అటు ఇటు పరుగులు ఎత్తడమే చేసాము. ఫైనల్గా ఈ ప్యారెట్ మనకి ఇదైతే పే చేయాలండి, 150 రూపీస్ అయితే పే చేస్తే ఈ లోపలికి అయితే తీసుకొచ్చారు. అబ్బా అసలు ప్యారెట్స్ అండి, మొత్తం ప్యారెట్స్. అవేంటి అనుకున్నారు, ఫ్రెండ్లీగా ఉంటాయండి. ఇందులోకి అయితే వచ్చాము. 150 రూపీస్ అంట. నేనేమీ చేయలేదు, మా హస్బెండ్ పిల్లలు అయితే లోపలికి వెళ్ళారు. ఇంకా ప్యారెట్స్కి అవన్నిటికీ అలా వెజిటేబుల్సే పెడతారంట. అండ్ ఇందులో పప్పీస్ కూడా ఉన్నాయండి, ఎంత క్యూట్గా ఉన్నాయి పప్పీస్ అయితే. మనకి అవి ఫుడ్ తినేవి మన చేతిలో పెడతారన్నట్టు. చేతిలో పెడితే ప్యారెట్స్ అన్నీ వచ్చేసి తినేస్తాయి. మా ఋషిబాబు మా హస్బెండ్ అసలు ఎంత ఎంజాయ్ చేశారో. మా లడ్డు బాబు ఏమో పట్టుకుందామని చూశాడండి వాటిని, కానీ అవి ఎగిరిపోతాయి కదా. ఇది కూడా బాగా అనిపించింది. అంటే ఈ రిసార్ట్లో ఇది కూడా మా ఋషిబాబుకి అయితే అసలు భయమే లేదండి, ఎంత బాగా వాటికి తినిపిస్తున్నాడో చూసారు కదా. ఒక 15 మినిట్స్ అలా అయితే వీటితోనైతే ఎంజాయ్ చేసాము. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, బట్ అవి పెద్దవి కూడా ఏమనట్లేవండి, ఎంత క్యూట్ ఉన్నాయో అసలు ప్యారెట్స్ అయితే. భలే హ్యాపీ. ఇది చూసినప్పుడు కూడా బాగా హ్యాపీగా అనిపించింది. 2 విషయాలు నచ్చాయండి నాకు ఇందులో ఈ రిసార్ట్లో. ఒకటి ఏంటంటే ఆ మామిడి చెట్లు, అబ్బా ఎంత బాగున్నాయో మామిడి చెట్లు. అండ్ ఈ ప్యారెట్స్ చూసారు కదా, పప్పులు కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇంకా మేమైతే ఆల్మోస్ట్ 12 ఆ టైంకి అయితే ఇంకా చెక్అవుట్ అయితే అయిపోయామండి. మళ్ళీ అంటే మనకి చెప్పాలి కదా, చెక్అవుట్ అయిపోయి మళ్ళీ జస్ట్ 1 అవర్ జర్నీయే కాబట్టి మాకు పెద్దగా వెళ్ళినట్టు కూడా అనిపించలేదు. నెక్స్ట్ టైం అయితే షూర్గా అక్షయకల్పకి అయితే వెళ్తామండి. అక్షయకల్ప అయితే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, ఇదంతా కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. మీలో ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి అయితే వెళ్ళొచ్చులేండి. మంచిగా అంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫుడ్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి సో హ్యాపీగా కొంచెం పెద్ద పిల్లలు అయితే మంచిగా వెళ్ళి ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇదండి ఈరోజు వ్లాగు. సో మా రిసార్ట్ ట్రిప్ అయితే ఇలా గడిచింది, పర్లేదు బాగానే గడిచింది. బట్ నేనే కొంచెం భయపడ్డాను, ఏడ్చాను, అవన్నీ జరిగాయి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. మా ఆయన చూడండి ఆ చిలకలన్నీ ఎక్కించుకొని ఎంత బాగా కూర్చున్నారో కదా. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.